Hello viewers, welcome to Live BTV. సో లాస్ట్ వీడియోలో మనం అప్లికేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా రిజిస్టర్ చేయాలనే ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. దెన్ మన అప్లికేషన్ని సెట్ చేద్దాం, లైవ్ B2B. సో జస్ట్ సెలెక్టెడ్ ఇట్. సో ఇదనేసి మన అప్లికేషన్ జస్ట్ బేసిక్ ఇంటర్ఫేస్ అనేది ఇది. సో లెట్స్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత వి జస్ట్ ఓపెన్ ఇట్. ఓకే, సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, లొకేషన్ పర్మిషన్స్ అవుతుంది. సో దాన్ని అలౌ చేయండి. అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. సో ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయితే కనుక లాగిన్ చేయండి. జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ కొడితే సరిపోతుంది. అండ్ మీరు ఒక న్యూ యూజర్ అయితే కనుక రిజిస్టర్కి వెళ్ళండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ మన ఆఫీస్ నేమ్ ఇస్తున్నాను, IBTV. అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ వాట్సాప్ నెంబర్, ఫోన్ నెంబర్ ఒకటే అయితే కనుక జస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. దెన్ మన మెయిల్ ఐడి, నేను మన ఆఫీస్ మెయిల్ ఐడి ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మన అడ్రస్, మినిమల్ అడ్రస్ ఇవ్వండి. నవ్ ఐఎమ్ రామచంద్రపురం, సో రామచంద్రపురం అడ్రస్ ఇస్తున్నా. రిఫరెన్స్ ఐడి అనేది ఇక్కడ రిఫరల్ అనేది మీ ఫ్రెండ్ ఎవరైనా మీకు రిఫర్ చేస్తే కానీ మీకు రిఫరల్ ఐడి ఎంటర్ చేయండి. సో దీనివల్ల మీకు క్రెడిట్స్ కూడా యాడ్ అవుతాయి. రిఫర్ చేసి మీ ఫ్రెండ్కి కూడా క్రెడిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి లైవ్ లొకేషన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా యాప్లోంచి ఫెచ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఇక్కడ లైవ్ లొకేషన్ అనేది చూపిస్తుంది నాకు, రామచంద్రపురం ఆంధ్రప్రదేశ్. సో నేను ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ నాకు అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి నాకు 5 క్రెడిట్స్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు మన హోమ్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అయ్యాం. ఇక్కడ హోమ్ పేజ్లో మనకి చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా వేరే వేరే స్టేట్స్లోని వేరే వేరే ప్లేసెస్ నుంచి రిజిస్టర్ చేసినవి ఇవి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఐ థింక్ ఇక్కడ అన్నారు ఉంది. ఇవి ఏ ప్లేస్ నుంచి ఉన్నాయో చూద్దాం, మనం చెక్ చేద్దాం. సో మీ ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ప్రొఫైల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇతను వాట్సాప్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో ఇక్కడ వీళ్ళ మెయిల్ ఐడి కూడా ఉంది. అడ్రస్ అనేది వీళ్ళు రామచంద్రపురం. సో ఇక్కడ ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను రామచంద్రపురం నుంచి సెల్లర్. తను మనం లైవ్ లొకేషన్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా ఫెచ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం డైరెక్షన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి అదర్ ఫీచర్స్ చూస్తే కనుక ఇక్కడ మనకి రికార్డింగ్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా ఇన్ కెమెరాలో చూస్తుంది. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టుగా ఓన్లీ కెమెరా నుంచి మాత్రమే ఇది అలౌ చేస్తుంది ప్రొడక్ట్స్ అనేది రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ మనం కేటగిరీ స్పేస్కి వెళ్దాం. సో కేటగిరీస్లో మనకి ఏ కేటగిరీస్ కావాలితే ఆ కేటగిరీస్ని మనం ఇక్కడ నుంచి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ నెంబర్స్ ఏంటంటే HS కోడ్స్ అంటారు వీటిని. మనకి ప్రతి కంట్రీకి కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు, తమిళ్ ఎలా అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయో ప్రతి ప్రోడక్ట్కి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అలా కాకుండా త్రూఅవుట్ ద వరల్డ్ మొత్తానికి ఒక న్యూమరికల్ నెంబర్ ఇస్తారు. సో దానివల్ల మనం ఐడెంటిటీ అనేది అవుతుంది. ప్రతి ప్రోడక్ట్కి కూడా HS కోడ్ ఉంటుంది. ఫర్దర్గా మేము ఈ ప్రొడక్ట్స్ HS కోడ్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం. మీకు యాప్స్లోనే కనిపిస్తుంది. అది మీకు నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది. అండ్ ప్రజెంట్ అప్డేట్లో వర్క్ చేస్తున్నాం మేము. ఇక్కడ నుంచి మనం కావాల్సిన ప్రొడక్ట్స్ యొక్క HS కోడ్ బేస్ చేసుకుని మన కేటగిరీస్ అనేది తీసుకోవచ్చు. దెన్ మనం ప్రొఫైల్ సెక్షన్ చూసినట్టయితే కనుక ఇక్కడ మన నేము, మన ఈమెయిల్ ఐడి అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన లొకేషన్ ఏంటనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆల్తో అకౌంట్ లాగిన్ అవ్వచ్చు. దెన్ మనకు అదర్ ఆప్షన్స్ వచ్చి సో ఇక్కడ నుంచి మన హోము, ప్రొఫైలు, హిస్టరీ
మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే ఏమున్నాయో ఆ వీడియోస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. అండ్ దెన్ ఇక్కడ కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంది, మై విష్ లిస్ట్ ఉంది. సో మై విష్ లిస్ట్ వచ్చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం చూసి దాన్ని ఫర్దర్గా చెక్ చేద్దాం అనుకుంటే కనుక సో మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ చూస్తున్నా, సో ఇక్కడ ఆనియన్స్ అనేవి ఉన్నాయి కదా, కొన్ని ప్రోడక్ట్స్ ఏం చేస్తున్నా అంటే యాడ్ టు విష్ లిస్ట్ కొడుతున్నా. సో ఇవన్నీ నాకు విష్ లిస్ట్లో యాడ్ అయి ఉంటాయి. సో వన్ ఐ గో టు మై విష్ లిస్ట్ ఐ కెన్ చెక్ ఇట్ దాట్. దెన్ అక్కడి నుంచి మనకి వేరే ఆప్షన్స్ ఏమన్నా అంటే రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ యాప్లో ఏమన్నా వీడియోస్ అనేవి ఇంప్రాపర్గా ఉంటే కనుక మనం రిపోర్ట్ అనే ఆప్షన్ చేసి దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఇది మనకి అడ్మిన్ ప్యానల్లో వస్తుంది. మేము అక్కడి నుంచి ఆ వీడియోని చెక్ చేసి డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే హోమ్ స్క్రీన్లో కూడా కరెంట్ డేట్, లొకేషన్ కూడా వస్తుంది. కరెంట్ డేట్ అండ్ టైమింగ్ కూడా దీంట్లో ఉంది. మీరు వీడియోని ఎవరికైనా షేర్ చేయొచ్చు త్రూ వాట్సాప్, ఎవ్రీ యాప్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. అండ్ మనకి చాట్ అసిస్టెంట్ కూడా ఉంది దీంట్లోని. మనం డైరెక్ట్గా ఒక ఏఐ చాట్ బాట్ ద్వారా అయితే కనుక మనం చాట్లో మాట్లాడవచ్చు. దీంట్లో మనం ఇక్కడ మన ఇష్యూ ఏముందో అవి ఫిల్ చేసి మనం సెండ్ చేస్తే మనకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఇన్ డీటెయిల్గా నేను చాట్ అసిస్టెంట్ గురించి మీకు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ వన్ మోర్ ఫీచర్ ఈస్ దాట్ వీ కెన్ సెర్చ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి మనం ఏ ప్రోడక్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అనర్ అని సెర్చ్ చేస్తాను. మీరు చూసారా, అనర్ రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ వచ్చినవి. ఈ సెర్చ్ని మనం డైరెక్ట్ హెచ్ఎస్ కోడ్స్ అండ్ మన నేమ్స్ కానీ కేటగిరీస్ కానీ ఏది యూజ్ చేసన్నా చేసుకోవచ్చు. So that's it for the video guys. Thanks for watching. Keep watching. Thank you.